ఓట్స్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, కోడిగుడ్లు, ఉప్పు, కారం, స్ప్రింగ్ ఆనియన్స్, పసుపు, ధనియాల పొడి, నూనె. ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈజీ రెసిపీయే. బట్ ఓట్స్తో ఆమ్లెట్ నేను ఎప్పుడైతే తినలేదు. లైక్ చిల్లాస్ అని కానీ, లేదంటే మనం దోశ అవి వేసుకుంటూ ఉంటాము. సో అలా తిన్నాను, కానీ ఆమ్లెట్లో ఎప్పుడు మిక్స్ చేసుకోలేదు. ఈ ఐడియా బాగుంది. సో మనకు ఓట్స్ ఆమ్లెట్ అనేది ఒక లైక్ దాంట్లో మళ్ళీ మనం వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తున్నాం అశ్విని. సో అదొక బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. సో ఒక మంచి బ్రేక్ఫాస్ట్కి కానీ, లేకపోతే ఈవినింగ్ చాలా మందికి జంక్ ఫుడ్ తినే హ్యాబిట్ ఉంటుంది కదా, వాళ్ళకి కానీ ది బెస్ట్ ఫుడ్ అనమాట. అండ్ ఓట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, జనరల్గా మనకి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, అందరికీ తెలుసు. బట్ ఓట్స్లో ఏంటంటే ఫైబర్ ఉంటుంది. సో అవి రెండు మిక్స్ అయినప్పుడు ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్న వాళ్ళకి షుగర్ స్పైక్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నేనైతే చెప్తానండి. ఎందుకంటే షుగర్ అటాక్ అవ్వడం పక్కన పెట్టేస్తే, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఎగ్ గురించి ఎప్పుడే నేను అడగలేదు. అంటే దీంట్లో మనకి ఏం లభిస్తాయి అనుకున్నాం, కానీ ఎగ్ తీసుకోవచ్చా లేదా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎన్ని ఎగ్స్ తీసుకోవాలని చెప్పి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. సో జనరల్గా ఈ ప్రీ డయాబెటీస్ అంటే ఈ కండిషన్ చాలా క్రూషియల్ అనమాట. బికాజ్ మనకి వన్స్ డయాబెటిక్ ఎంటర్ అయిపోతే అది రివర్స్ చేయడం కొంచెం కష్టం. బట్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఏంటి అంటే ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమని ఈ ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు మనకు మెడిసిన్స్ ఏమీ ఉండవు. సో ఓన్లీ వాళ్ళు ఏంటి అంటే ఒక స్ట్రిక్ట్ డైట్ యాజ్ వెల్ as లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం, స్ట్రెస్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ స్టార్ట్ చేయడము, ఇలాంటివి, అంటే ప్రాపర్ వాటర్ ఇంటేక్, ఇలాంటివి బ్యాలెన్స్ చేసుకొని కంప్లీట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ లైక్ అవుతారనమాట. ఓకే, యా. సో దీంట్లో మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి మేజర్గా డయాబెటిక్ వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఇస్తామో సేమ్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ మనకు వచ్చిన వాళ్ళకి తెలుసు. ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. సో ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి అంటే, వీళ్ళకు కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల షుగర్ రైజ్ అనేది అవుతుందన్నమాట బాడీలో. అంటే జనరల్గా ఎవరైనా యాక్సిడెంట్స్తో మెట్ అయిన వాళ్ళు, లేదు అంటే వర్క్లో ఎక్కువ స్ట్రెస్ అయిపోయిన వాళ్ళు, లేదు అంటే ఫ్యామిలీలో ఇష్యూస్ అయిపోయి ఎక్కువ ఓవర్ స్ట్రెస్డ్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే బాడీలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే బాడీలో మనకి కార్టిసాల్ అన్న హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలా అవ్వడం వల్ల వీళ్ళకి షుగర్స్ అనేవి నార్మల్ మనకి ఎలాగా కంట్రోల్లో ఉంటాయి అలా ఉండవు, కొంచెం స్పైక్లో ఉంటాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ అనేవి అర్థం అవుతూ ఉంటాయి. ఎక్కువ నీరసంగా ఉండడం, తల తిప్పేసినట్లుగా ఉండడం, చాలా సివియర్గా హెడేక్స్ రావడము, ఫ్రీక్వెంట్గా రావడము, అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, అలాంటి కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని మనకి డైట్ ఫాలో అయ్యి నార్మల్ అవుతారు. ఓకే, సో తల తిరగడము ఇవన్నీ అనుకుంటే కనుక జనరల్గా మనం ఏమనుకుంటామంటే లో బీపీ ఏమన్నా వచ్చిందేమో అని షుగర్ వాటర్ అవి తీసుకుంటూ ఉంటారు, కొంచెం ఎక్కువ డయేరియా స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా అని. బట్ ఇటువంటి అప్పుడే మనం జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మనకి టెస్ట్ ఉంటుంది కదా, ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి ఒక రోజు వచ్చి పోవడం అలా ఉంటే పర్లేదు, కొంచెం అప్పుడప్పుడు అందరికీ వస్తుంటాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో బోత్ మదర్కి ఫాదర్కి ఇద్దరికి డయాబెటిక్ ఉండేసి మనకి ఇలాంటి ఎపిసోడ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మనకి అందరూ ఏంటి అంటే ఇలా ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే గ్లూకోమీటర్స్ ఉంటే ర్యాండమ్ చెక్ చేసుకుంటారు. సో ఆ ర్యాండమ్ చెక్ చేసుకున్నప్పుడు మనకు 150 కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ లేదు ఎక్కువగా ఉంది అంటే అప్పుడప్పుడు మనకి తీసుకున్న ఫుడ్ వల్ల కూడా అది వేరే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఫుల్ మీల్స్ తీసుకొని చెక్ చేస్తే ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, లేదు నేను ఒక రోటీ తీసుకొని 2 hours తర్వాత చెక్ చేస్తే తక్కువగా ఉంటుంది. సో ఈ ఓన్లీ ర్యాండమ్ టెస్ట్ని బేస్ చేసి చెప్పలేమన్నమాట. బట్ ఆ వాల్యూ అనేది మీకు కొంచెం సస్పెక్టింగ్గా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు మనకి HbA1c అని చెప్పేసి టెస్ట్ చేస్తాం. ఇది ఏంటి అంటే 3 months నుంచి మన బ్లడ్ షుగర్స్, మన బ్లడ్లో షుగర్ మాలిక్యూల్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయి అనేవి తెలుస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టే మనము ప్రీ డయాబెటిక్లో ఉన్నారా, నార్మల్ ఉందా, డయాబెటిక్లో ఉన్నారా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, డన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం దీంట్లో ఎగ్స్ బీట్ చేసేసుకోవాలి. సో దీన్ని ఒకసారి మిక్స్ బీట్ చేసేసుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నేను ఓట్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఇది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, ఓకే, అండ్ కొద్దిగా ఉప్పు. సో దీన్ని మొత్తం మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుందాం. డన్. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పాన్ కొద్దిగా వేడెక్కాక మనం ఈ బ్యాటర్ని వేసేస్తాం. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయండి? సో మనకి లైక్ ఎగ్లో ఒక మంచి ప్రోటీన్ అనేది వాళ్ళకి లభిస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాళ్ళ డైట్లో ఎంతవరకు ప్రోటీన్ తీసుకోగలుగుతున్నారు, వాళ్ళ డైట్లో ఎంత ఫైబర్ ఉంటుంది. మన కార్బోహైడ్రేట్స్ అనేవి ఎలాగో ప్రతి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు. అంటే రైస్ తీసుకున్నామా లేదా, రోటీ తీసుకున్నామా లేదా, ఇది కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఓకే, అసలు మనం డైట్ మొత్తంలో ప్రోటీన్, పప్పు దినుసులు ఎంత తీసుకుంటున్నాము, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ తీసుకుంటున్నామా లేదా, వీక్లీ 1-2 సార్లు చికెన్, ఫిష్ తీసుకుంటున్నామా లేదా, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న మీల్లో ఏంటి అంటే ఇది మేజర్గా నేను బ్రేక్ఫాస్ట్కి రికమెండ్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్లో ఏంటి అంటే మనకు అది ఫస్ట్ మీల్ కాబట్టి తీసుకునేది మంచి హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దీంట్లో మనము నార్మల్ ఆమ్లెట్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ ఉంటుంది, కొద్దిగా కార్బ్స్ ఉంటాయి, అంతే ఫైబర్ అనేది ఉంటుంది. సో దానికి మనం ఫైబర్ యాడ్ చేయడానికి ఓట్స్ పౌడర్ యాజ్ వెల్ యాజ్ ఒక వెజిటేబుల్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది కాబట్టి మన షుగర్స్ని స్పైక్ అవ్వకుండా, అదే మనం ఇప్పుడు నార్మల్ దోశ ఉంటుంది కదా, అది తీసుకొని చెక్ చేసుకుంటే షుగర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అదే ఇలా బ్యాలెన్స్డ్గా ఉండేది తీసుకొని చెక్ చేస్తే షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువగా ఉండవు అనమాట. సో దీనివల్ల వాళ్ళకి షుగర్స్ అనేది స్పైక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంది. సో మనకి ప్యాన్ వేడెక్కిపోయింది కదా రష్మి, బ్యాటర్ వేసేస్తాం. ఎప్పుడైనా ఎగ్ని కొంచెం బాగా బీట్ చేసి వేసుకుంటే అది ఆమ్లెట్ చాలా పఫీగా వస్తుంది. అవును, జనరల్గా కలపడం కంటే బాగా బీట్ చేస్తే బాగుంటుంది. సో అశ్విని గారు మన ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, సో ప్రీ డయాబెటీస్లో భాగంగా ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నామండి. సో స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట, మంచి ఆరామ్ వచ్చేసింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, కోడిగుడ్లు, ఉప్పు, కారం, స్ప్రింగ్ ఆనియన్స్, పసుపు, ధనియాల పొడి, నూనె. ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్ పౌడర్, స్ప్రింగ్ ఆనియన్స్, పసుపు, కారం, ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కలుపుకున్న బ్యాటర్ ని ఆమ్లెట్ లా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ ఆమ్లెట్ రెడీ.